అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొన్నూరు పట్టణంలో విస్తృత స్థాయి పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఎన్నికల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడి గ్రామాన పట్టణంలో వార్డున విస్తృతంగా ప్రజానీకంలో మమేకం అవుతూ ఉన్నాను. అయితే పెక్కు గ్రామాలు సందర్శిస్తున్నప్పుడు, వార్డులో సందర్శిస్తున్నప్పుడు స్పందన తీవ్రంగా ఉండడం, అంటే ప్రభుత్వం పట్ల సానుకూలత ఎక్కువ అవడం, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసిన మనిషి, వారు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లోకి నాటుకుపోవడం వల్ల ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి వారసుడిగా ఇక్కడికి నేను అభ్యర్థిగా వచ్చాను కనుక జగన్మోహన్ రెడ్డి గారిని చూశామన్నంత స్పందన మేరకు గ్రామాన మహిళలు మరి ముఖ్యంగా పూల బస్తాలతో నింపివేసి ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో నేను మా ఎన్నికల కమిషన్ వారు మరి ఎంతో మరి రాష్ట్రంలో డిలేగా ఎన్నికలు ఇచ్చారని ఆ రోజు అందరూ అనుకున్న రోజున నేను అలా భావించలేదు. ఎందుకయ్యా అంటే కనీసం ఒక బ్రీతింగ్ టైం దొరికింది. గ్రామాన నేను వెళ్ళి పరిచయం చేసుకుని నన్ను గురించి నేను చెప్పుకునే అవకాశం దొరికిందని భావించాను. ఎందుకంటే ఈ నియోజకవర్గం స్థానికత్వానికి పోలిస్తే నా తండ్రి గారు ఈ నియోజకవర్గంలో పుట్టారు, పెరిగారు. మేము వృత్తిరీత్యా రేపల్లో, మా ఫాదర్ వృత్తిరీత్యా రేపల్లో ఉన్నాం. కానీ నేను పొన్నూరు మండలం మామలపల్లికి చెందిన వ్యక్తినే. నేను పొన్నూరు ఓటర్నే. ఇక్కడ ప్రజల్లో మమేకమై ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతో అనేక కార్యక్రమాలు పార్టీ రహితంగా చేయడం ద్వారా నేను అవుట్ ఆఫ్ టర్న్ ప్రయారిటీలో ఒక ఫౌండేషన్ వ్యవస్థాపకుడికి టికెట్ ఇచ్చే పరిస్థితి. ఎంత అవునన్నా కాదన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడినే, కానీ పార్టీ కార్యక్రమాలు నేను ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు చేయలేదు కనుక కార్యకర్తలతో అంత విస్తృత సంబంధాలు నాకు లేవు. ఆ సంబంధ బాంధవ్యాలు గత నెలన్నర నుంచి నేను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సాధ్యపడినంత వరకు బలపరుచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే కార్యకర్తలు కొంతమందిని నేను వ్యక్తిగతంగా కలవలేకపోవడం, కొంతమంది పేర్లు గుర్తుండకపోవడం నాకు కాలక్రమేణా అది బలపడుతుందని. అయితే ఎన్నికలు అయినంత వెంటనే వాటిని మర్చిపోతామనేది కాదు. నేను స్థానికత్వానికి కట్టుబడి ఇక్కడే ఆఫీస్ నిర్మించుకొని, ఇక్కడే నివాసాన్ని నిర్మించుకొని, నేను గెలిచిన వెంటనే అర్ధ సమయాన్ని నా వ్యాపారానికి కేటాయించుకుని, అర్ధ సమయాన్ని రాజకీయానికి కేటాయించుకుని ప్రొడక్టివ్ పాలిటిక్స్, ఉత్పత్తి ఉండే పాలిటిక్స్, అంటే ప్రజానీకానికి ఏం సహాయం చేయగలుగుతామో అలా ఒక మంచి కార్యాలయాన్ని, వ్యక్తుల్ని తీర్చిదిద్దే క్రమంలో నేను నా ప్రణాళిక అంతా ఎన్నికల తర్వాత ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా మీకు చెప్పవలసింది ఏంటంటే అంటే ఈ ఎన్నికల ప్రక్రియలో మొదటిది నామినేషన్ అఫీషియల్గా, తరువాత జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం మహాసభ, మూడోది ఎన్నికల ప్రక్రియ పోలింగ్. ఈ మూడు ప్రధానమైనటువంటి ఘట్టాలు. ఈ మొదటి ఘట్టం మరి ఈ రోజు నుంచి ప్రారంభమై 25వ తారీఖు వరకు నడుస్తుంది. నేను 23వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నూరులో నామినేషన్ వేయడానికి మన పార్టీ పెద్దలందరూ నిర్ణయించారు. అది సానుకూలమైన సమయమని, మంచి సమయమని వారు భావించడం వల్ల 23వ తారీఖున నేను నామినేషన్ వేస్తూ ఉన్నాను. నా నామినేషన్కి నేను వ్యక్తిగతంగా పెద్ద ఏర్పాట్లు చేసుకోలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ వారు ఒక బలమైనటువంటి ఏర్పాట్లే చేశారు. వారు కొన్ని పార్టీ ఫ్లాగ్లు అరేంజ్ చేయటం, కొన్ని మొబిలైజేషన్ చేసుకునే సదుపాయాలు కల్పించడం, పార్టీ వారి అకౌంట్ నుండి వారు ఈ నియోజకవర్గానికి కొంత చేయడం జరిగింది. వ్యక్తిగతంగా నేను మాత్రం ఎన్నికల నియమావళికి లోబడి నేను వ్యయాన్ని కానీ నా ఏర్పాట్లు కానీ చేసుకుంటూ ఉన్నాను. ఈ ఏర్పాట్లు 23వ తారీఖున నంబూరు గ్రామం నుండి, అంటే నియోజకవర్గంలో అటు నుంచి మొదటి గ్రామం, ఇటు నుంచి చివరి గ్రామమైన నంబూరులో ఉదయం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని స్థానిక నాయకులతోటి, కేవలం నంబూరు నాయకులతోనే నేను అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అక్కడి నుంచి ప్రజా ప్రదర్శనగా
రోడ్డు ప్రదర్శనగా అక్కడి నుంచి బయలుదేరడం. అదేవిధంగా ప్రతి గ్రామంలో అంటే ఉదాహరణకి కొప్పురావూరులో ఉన్న వ్యక్తులకు హైవే మీద ఒక టెంట్ వేసుకున్నారు, వాళ్ళు వేసుకోబోతున్నారు. అదేవిధంగా కాకాని వారు వేసుకోబోతున్నారు, వినిగండ్ల వారు వేసుకోబోతున్నారు, అగతవరంపాడు వాళ్ళు వేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సమూహాలుగా లేకుంటే మొబిలైజ్ చేసుకుని వాళ్ళు రోడ్డు మీద ఉండి నేను వస్తున్నప్పుడు నాతో కలిసి అడుగులు అడుగు వేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఏ గ్రామ నాయకులు ఆ గ్రామం శిబిరం వద్దే వారు ఉండి వారు ఏదో తినుబండారాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కనుక వారి ఏర్పాటుల్లో నాకు పెద్ద ప్రమేయం లేకపోయినా వారు విస్తృత స్థాయిగా చేసుకున్నారు. ఇదంతా నా మీద ఎంతో ప్రేమాభిమానాలతో గ్రామ గ్రామాన క్యాడర్ కథలు వస్తున్న రోజు. ఈ నామినేషన్ ప్రక్రియ దిగ్విజయంగా ఘనంగా ఒక పెద్ద స్థాయి నామినేషన్ ఎలా ఉంటుందో అలా చేయాలనేది నా అచంచలమైనటువంటి కోరిక. దాన్ని తీర్చడానికి కార్యకర్తలు ప్రజలు కార్యోన్ముఖులై ఈ రోజు నుంచి కూడా ప్లాన్డ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, నా విజయానికి ఇది మొదటి మెట్టు కనుక దాన్ని ఘనంగా నిర్వహించాలని మీ అందరికీ మీ ద్వారా ప్రజానీకానికి, పొన్నూరు నియోజకవర్గ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి మిగతా నాయకులకు కూడా నేను వ్యక్తిగతంగా ఫోన్లో తెలియజేయడం జరుగుతుంది. పక్కనున్న నియోజకవర్గంలో నాకు సంబంధించిన బంధువులు, కార్యకర్తలు, లేకుంటే నా అభిమానులు, నా మిత్రులు వీరందరూ కూడా ఆ రోజు రావాల్సిందిగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా వారికి తెలియజేస్తాను. వారి వారి కన్వీనియన్స్ ప్రకారంగా ఆ రోజున మరి కొంతమంది నాయకులు, జిల్లా నాయకులు, ఎందుకంటే అన్ని చోట్ల నామినేషన్లు ఉంటాయి కనుక. పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఏమన్నాడంటే, బ్రిటిష్ వాళ్ళు కాల్ చేస్తామంటే నా దేశం కోసం చచ్చిపోతున్నాడు. పేద ప్రజలకి సహాయం చేయడంలో నేను ఎప్పుడు వెనకాడను. సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఆ సందర్భంలో ఎప్పుడు ఇప్పించలేదు. నిన్నగాక మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత వస్తుందని చెప్పారు. రిప్రజెంట్ చేసే హక్కు ఉంది. నేను అసలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిని కాదు ఇప్పటివరకు. అసలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కే నా దగ్గరికి రాదు. ఒక వ్యక్తికి ఆ ములుకుదురులోనో మాచవరంలోనో ఒక వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్ వచ్చింది. ఆ చెక్ వచ్చిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్న మన ప్రభుత్వం ఇది చేసిందన్న అని సంతోషంగా చెప్పాడు. ఇటు పక్క చెక్కు పట్టుకున్నాను, అటు పక్క ఆయన పట్టుకున్నాడు. వాస్తవంగా ఒక ఫోటో తీశారు. అంటే నేను ఆయనకి ఇస్తున్నట్ట. నువ్వు కలగన్నావంటే నీ తాత ఏమైనా కల్లోకి వచ్చి చెప్పాడా? నేను ఆయన తీసుకుని ఇప్పుడు మీ ఇంటికి వచ్చారండి, మీ ఇంటికి వస్తే ఓ డిగ్రీ సర్టిఫికేట్ నాకు వచ్చిందని చూపెట్టారు. నేను డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినట్ట, నేను తెచ్చి ఇచ్చానండి. అన్ని సందర్భాల్లో ఒక రకంగా ఉండదు. ఎవరు రిసీవింగ్ ఎండ్, ఎవరు గివింగ్ ఎండ్. అదే శాసనసభ్యుడు అనుకో, నువ్వు ఆరోపణ చేసావు, బాగానే ఉంది. అది మొన్న ఏదో ప్రార్థనా మందిరంలోకి వెళ్ళావంట, అక్కడేదో ఓటు అడిగావంట. ఇదిగో అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు తక్కిలపాడులో పసుపు జెండా వేసుకుని అంబేద్కర్ బొమ్మకు విగ్రహం వేసి ఓట్లు అడిగావు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఎక్కడుండే రామాంజనేయులు? ఇది తీసుకురా. నువ్వు అంబేద్కర్ బొమ్మకి నువ్వు వేసుకుని అడిగావు. దీనికి చర్చిలోకి వెళ్ళిన దానికి ఏంటంటే బాగా తేడా ఏంటి నాకు తెలియక అడగల. నేను అక్కడ ఓటేమి అడగలేదు. మంచి వ్యక్తులను ప్రోత్సహించండి అని చెప్పిన మాట వాస్తవం. ఎవడైనా అడుగుతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడండి? వాళ్ళు దేవుడి దగ్గరికి ఏ కోరిక లేకుండా వెళ్ళటానికి మనం ఏం దేవుళ్ళు 101% చర్చికి వెళ్ళి మసీదుకి వెళ్ళి మమ్మల్ని గెలిపించండి అని మనసులో అన్న అనుకుంటాం. నేను మంచి వ్యక్తులకు సహాయం చేయండి అని అడిగిన మాట వాస్తవం. నేను ఎన్నిక నియమావళి అతిక్రమించలేదు, ఓటు వేయమని అడగలేదు, బ్యాలెట్ గురించి మాట్లాడలేదు. ఇవా నీకు అన్ని చిన్న విషయాలు. వీటితో నువ్వు ఎన్నికలు గెలిచిపోదాం అనుకుంటున్నావు. మీకు అందరూ చెప్పారు, సర్వే సంస్థలు చాలామంది చెప్పారు. విజయవాడ నుంచి ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి ఆయనకు సంబంధించిన వ్యక్తే నువ్వు గెలవలేకపోతున్నావే, నువ్వు పోతున్నావు ఈసారికి అని చెప్పాడు. నువ్వు డిప్రెషన్లో ఉండవు, నువ్వు పీకలేకపోతున్నావు, నీ సామాజిక వర్గాన్ని అంతా ఏకీకరణ చేసుకుంటున్నావు. అది చూసి వేరే సామాజిక వర్గాలు ఆటోమేటిక్గా ఏకీకరణ అవుతూ ఉన్నాయి. ఈ పలానా ఓడి మీద, పలానా కులవాడి మీద నేను ఓడిపోవటం అవమానంగా ఉందని ఇప్పుడు కూడా భావిస్తున్నావంట. వీళ్ళు ఆఖరికి ఏం చేస్తారని భయంగా ఉన్నావంట. 101% వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. మీ సామాజిక వర్గం మొత్తం ఏడుతుంది. మిగతా సామాజిక వర్గాల్లో కూడా ఐక్యత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గాలు, నాకు సంబంధించిన సామాజిక వర్గాలు నన్ను విన్నంటూ ఉంటాయి. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. నాకు గెలవడంలో ఏమాత్రం లేదు, నేను ఏమీ ఇది లేదు.